అయ్యాడంటే ఇప్పటికీ సరైన సమాధానం దొరకట్లేదు అని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా కోహ్లీ తిరిగి వస్తే బాగుండు అనే మాటలు ఇప్పుడు గట్టిగానే వినిపిస్తున్నాయి. మరి కోహ్లీ తిరిగి వస్తాడా? తిరిగి టెస్ట్ ఫార్మాట్ లో తనదైన పూర్వపు ఆకర్షణ తీసుకొస్తాడా అనే దాని గురించి కొంచెం ఆలోచనలో పడిందని చెప్పుకోవచ్చు మేనేజ్మెంట్. ఇంగ్లాండ్ లో యువ భారత్ ఘోరంగా ఓడితే కెప్టెన్, సెలెక్టర్లు అలాగే అభిమానుల మద్దతుతో కోహ్లీ పునరాగమనం చేస్తాడని అనుకుంటున్నానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అప్పట్లో పేర్కొన్నాడు. ఇప్పుడు టీమిండియా పరిస్థితి చూస్తుంటే అలాంటి పరిస్థితి అసలు వచ్చేలాగానే లేదు. ఎందుకంటే మన కుర్రోళ్ళు బాగానే ఆడేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కడో సీనియర్ల మార్గదర్శకత్వం అవసరం అనిపిస్తుంది. కీలక సమయంలో సీనియర్లు చెప్పే మాటలు కుర్రోళ్లకు ఊతమిస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పటి టీమిండియాలో ఆ పరిస్థితి తిరిగి రావాలంటే కోహ్లీ తిరిగి రావాలి అనే వాదన మొన్నటి లార్డ్ టెస్ట్ తర్వాత ఓటమి తర్వాత అర్థమైపోయింది. ఇటు ఆట అటు మాటలలో కోహ్లీ ఫ్లేవర్ టీమిండియా కలిసి వచ్చే అంశమే. శుభ్మాన్ గిల్ అండ్ కో లార్డ్స్ టెస్ట్ లో కాస్త చూపించిన ఆ వాడైతే సరిపోలేదని చెప్పుకోవచ్చు అని ఆఖరి రోజు ఇంగ్లాండ్ స్లెడ్జింగ్ చూస్తే అనిపించింది. ఇక ఆఖరి రోజు ఒత్తిడిని ఎదుర్కొని నిలబడటంలో మన బ్యాటర్లు అయితే చిత్తయిపోయారు. కోహ్లీ లాంటి సీనియర్ ఉంటే ఆ రోజు ఫలితం మరోలా ఉండేదనేదే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ పై వెనక్కి తగ్గటంలో తప్పు లేదు. ఈ సిరీస్ లో కాకపోయినా తదుపరి సిరీస్ లోనైనా విరాట్ కోహ్లీ తిరిగి రావాలి. అతని పునరాగమనం టీమిండియాకు పెద్ద బూస్ట్ ఇస్తుంది అని మాజీ క్రికెటర్ మదన్ లాల్ లాంటి సీనియర్ మాజీలు చెప్తున్నారు. ఇక కోహ్లీ, రోహిత్ శర్మ లేని లోటు ఇంగ్లాండ్ టూర్ లో కనిపిస్తుందని, కానీ అది వారి వ్యక్తిగత నిర్ణయమని బీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా పేర్కొన్నాడు. ఇదే సమయంలో టెన్నిస్ దిగ్గజం నోవాక్ జోకోవిచ్ ప్రస్తావన కూడా వస్తుంది. 38 ఏళ్ల వయసులో జోకోవిచ్ తన ఆటను కొనసాగిస్తూ గట్టి పోటీ ఇస్తుంటే 36 ఏళ్ల విరాట్ కోహ్లీ ఫిట్ గా ఉన్న టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటని ఓ డిస్కషన్ అయితే మొదలైంది. తనకంటే 2 ఏళ్ల పెద్దవాడైన జోకోవిచ్ కోర్టులో ఆడుతుంటే కోహ్లీ గ్యాలరీలో కూర్చొని చూడటం అతని ఫ్యాన్స్ రుచించటం లేదు. వాళ్ళ ధర్మాగ్రహం మీమ్స్ రూపంలో సోషల్ మీడియా వెల్లువలా కనిపించింది. కోహ్లీ మాటల్లోనే చెప్పాలంటే క్రికెట్ కంటే టెన్నిస్ లో ఒత్తిడి ఎక్కువ. మరి అంత ఒత్తిడి ఉన్న చోట జోకోవిచ్ ఆడగా కోహ్లీ ఎందుకు ఆడకూడదు అనే వాదనలు అయితే వినిపించాయి. ఇలా ఏ కోణంలో చూసినా టీమిండియాలోకి విరాట్ కోహ్లీ రావాల్సిన అవసరం, అనుకూల పరిస్థితులు బాగానే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ అంతర్జాతీయ క్రికెట్ కి వీడ్కోలు పలికిన ధోని తన ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ కోసం 43 ఏళ్ల వయసులోనూ ఆడుతున్నాడు. మరి 36 ఏళ్ల విరాట్ కోహ్లీ టీమిండియా కోసం టెస్టుల్లో అలా ముందుకొస్తే బాగుంటుంది. అయితే ఇక్కడ జరగాల్సిందల్లా కోహ్లీ తన మనసు మార్చుకోవటమే. ఆ పని చేస్తాడా? ప్రిన్స్ గిల్ తో కలిసి కింగ్ లా జట్టును ముందుకు కదిలిస్తాడా అనేది చూడాలి. ఇక చివరి మాటగా ఒలింపిక్స్ కోసం అవసరమైతే టీ20 రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకుంటా అన్న విరాట్ కోహ్లీ దేశం కోసం టెస్టుల్లోకి వస్తానంటే కాదనేది ఎవరు, ఆనందించనది ఎవరు అని చెప్పుకోవచ్చు. అయితే విరాట్ కోహ్లీ రీ ఎంట్రీ గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.